విద్యార్థులకు మంచి విద్యను అందించడంతో పాటు వారు ఆరోగ్యంగా ఉండేలా వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. పారిశుద్ధ్య లోపం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాలిగౌరారం మండలం కేంద్రంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో సివిల్ పనులు జరుగుతుండగా అన్నిటిపై ఆరా తీశారు. నీటి పంపు, సెప్టిక్ ట్యాంక్, అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు, మట్టి దిబ్బలు, చెత్త కుప్పలు, కంకర, సిమెంటు, ఇసక, కర్రలు, ఇనుప చువ్వలు ఉండటాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తక్షణమే డోజర్ ఏర్పాటు చేసి పాఠశాల ఆవరణ మొత్తం శుభ్రంగా చేయించాలని, ఎక్కడ పడితే అక్కడ సిమెంటు, కర్రలు వంటివి వేయకూడదని, చెత్త చెదారం వల్ల పాములు, తేళ్లు వంటివి పాఠశాలలో సంచరించకుండా చూడాలని, బాత్రూములతో పాటు అన్ని శుభ్రంగా ఉండాలని పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ప్రవళికను, ఎంపీడీఓ రజితను, గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేదని ఈ సందర్భంగా ఆయన గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేందర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గ్రామాల్లోని అన్ని మురికి కాల్వలను శుభ్రం చేయించడమే కాకుండా కేజీబీవీ ప్రాథమిక పాఠశాల పరిసరాలను శుభ్రం చేయించాలని, పారిశుద్ధ్య లోపం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా ప్రభుత్వం సరఫరా చేసే పాఠశాలల యూనిఫామ్ కొలతలను సరిగా లేనందువల్ల ఎక్కువ మంది విద్యార్థులు వాటిని ధరించడం లేదని తెలుసుకుని తక్షణమే ఏపీఎంను అక్కడికి పిలిపించి యూనిఫామ్ సరఫరా చేసే టైలర్ను పాఠశాలలోనే 2-3 రోజులు ఉండి విద్యార్థుల కొలతలను తీసుకుని అక్కడికక్కడే యూనిఫామ్ కుట్టించి ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం కంప్యూటర్ ల్యాబ్ను తనిఖీ చేసి విద్యార్థులు కంప్యూటర్లను ఉపయోగిస్తున్నది, లేనిది, కంప్యూటర్ల ద్వారా విద్య అందిస్తున్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు వచ్చాయా అని విద్యార్థులను ప్రశ్నించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ వదిపాముల ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. కాగా అక్కడ విద్యార్థులు భోజనం చేస్తుండగా వారితో మాట్లాడుతూ యూనిఫామ్, భోజనం, నోట్బుక్లు, పుస్తకాలు, కిట్స్ గురించి అడిగారు. ఎలాంటి సబ్జెక్టులు నేర్చుకుంటున్నారని, బాగా చదువుకోవాలని తెలిపారు. కాగా విద్యార్థులు అన్నం వృధా చెయ్యకుండా వారికి అన్నం విలువ తెలిసే విధంగా చూడాలని హెడ్ మాస్టర్ను ఆదేశించారు. నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, తహసీల్దార్ మసూదన్ రెడ్డి, సర్పంచ్ సురేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రజిత తదితరులు ఉన్నారు.